ఆయన ఇక్కడ ఉన్నారండి? ఏ ఇంట్లో ఉన్నారు? అదిగో ఆ ఇల్లేనమ్మా. 10 పులుల మధ్య ఒక జంక పిల్లలా అనిపించింది. ఎటు వెళ్ళిందండి? బెంగళూరులో వెళ్ళారండి. నా మొదటి పిల్లాన్ని తీసుకురా. మా అప్పకు స్ట్రోకు నాకు షాకు ఇచ్చావు కదా, వినబడుతుందా? నేను నీ కళ్ళ ముందు తాళి కట్టడం చూసి నీకు షాక్ తగిలి స్ట్రోక్ రావాలి. అత్త, అది కళ్ళు మూస్తుంది. అది చూడాలత్త. చూడవే, చూడు, నా తమ్ముడు తాళి కట్టడం చూడు, చూడు. వాయించండి భజంత్రీలు. చూడు, కట్టలుడు కట్టుతమ్మా. అట్టా చూస్తున్నావేందప్పా, కట్టు. భజంత్రులు ఆపండి. ఏమైనదప్పా? ఒకసారి దాన్ని చూడండి. నవ్వుతుందప్పా. చెక్కి నవ్వుతుండదల్లుడు. అది అలా నవ్వట్లేదత్త, ద్రౌపదిలో ఎగతాళిగా నవ్వుతుంది. అది ఎందుకు అలా అవుతుందో కనుక్కోండి.
వద్దప్ప అంటే దీన్ని తీసుకురామన్నావు. తీసుకొచ్చాక అది నవ్వుతుంది గిల్లుతుంది అంటున్నావు. ఏందప్ప ఇది? టైం అవుతున్నది, ముందు తాళి కట్టు. కడతావా? కట్టు. నువ్వు తాళి కడుతుంటే చూసి షాక్ అవను, సంతోషపడతాను. భర్త మరో ఆడదాని మెళ్ళ తాళి కడతా అంటే చూసి సంతోషపడతాండావా? చూడు పిచ్చి రాజమణి, ఒక్క నిమిషం నా మాట విను రాజమణి. నువ్వు తింటున్న అన్నాన్ని ఎవరైనా ఎంగిల్ చేస్తే ఏం చేస్తావ్? అన్నం వదిలేస్తావు, అంతేనా? మరి నీ అల్లుడు కడుపుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే తాళి ఎలా కట్టిస్తున్నావు? ఏం మాట్లాడుతుండవే? ఒకరు ఎంగిలి చేసిన అమ్మాయిని నీ మేనల్లుడు పెళ్లి చేసుకుంటుంటే గొప్పగా పెళ్లి పెద్దవైపోయావా రాజమణి? ఏందన్నా ఇది? ఏం మాట్లాడుతుండది ఇది? కడుపుతో ఉండడం ఏంది చెప్పన్నా? చెప్పడు. నీ అన్న, నీ మేనల్లుడు, నీ మేనకోడలు ఎవ్వరూ నిజం చెప్పరు. కడుపుతో ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి సీమ నుంచి జనాల్నేసుకునొచ్చేసింది. శ్వేత కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రున్నాడు. రఘురామయ్య వంశపు వారసుణ్ణి తన కడుపులో మోస్తుంది. మళ్ళీ పెళ్లి చేస్తున్నారా? ఇంతదాకా వచ్చాక పెళ్ళెలా ఆపుకుంటారు?
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడుతున్నాడని అనుకోండి. ఎవరి వలన పుట్టబోయే బిడ్డకి మీరు పేరు పెట్టుకుని ఫంక్షన్లు చేసుకుని ఎత్తుకుని ముద్దారండి. ఏయ్, అన్నీ తెలిసి ఈ పెళ్లి జరిపిస్తున్నావు, నువ్వు పోవే. కానీ నాకీ విషయం తెలీదన్నా. ఎట్టా చేస్తావన్నా ఈ పెళ్లి? పెళ్లి జరగనీకి వీల్లేదన్నా. అట్టా అంటావేంటమ్మా? ఇంత దాకా వచ్చినాక ఈ పెళ్లి ఎట్టా ఆపమంటావు? పెళ్లి ఖర్చులు నష్టం అవుతాయని ఆలోచిస్తా ఉండావా? అది కాదమ్మా. ఇంకేందన్నా, మన వంశానికి ఎంత అవమానమన్నా. ఛీ, నలుగురిలో పరువు పోయినది కదన్నా. అత్త, అదేదో కన్ఫ్యూజ్ గా మాట్లాడుతుంది. దాని మాటలు నమ్మకం. నేను తాళి కట్టేస్తా. సిగ్గులేదారా నీకు? కడుపుతో ఉన్న ఆడదాన్ని నువ్వు పెండ్లాడేదేందల్లుడు? మన వంశంలో ఉన్నదా? ఈ పెండ్లి జరిగితే పౌరుషం లేనోళ్ళమైపోతాం అల్లుడు. చూడు, ఒక్కసారి దీన్ని చూడు. సావు అంచుల దాకా పోయొచ్చినది. అయినా ఎట్ట పొగరుతో గర్వంతో సూత్తా ఉండాదో చూడు. నవ్వు చూస్తాంటే సంపెయ్యాలన్నంత కోపం వస్తుండదల్లుడు. దాన్ని చంపేసి శుభకార్యం జరిపించు తల్లి. లేదన్నా, ఈ బతికే ఉండాల. పెండ్లి చూడాల. శోభనం గదిలోకి ఎల్లటమూ చూడాల. కోడలి కడుపు దీయించి మళ్ళీ పెండ్లి జరిపించేంత వరకు ఇది బతికే ఉండాల. తాళి ఎట్టా దెంచేసినాము, కడుపు కూడా అట్టనే దీయించి పెండ్లి చెయ్యాల. అత్త, పెళ్ళయ్యాక నువ్వు చెప్పిన పని చేద్దాం. ఇప్పుడు నేను తాళి కట్టేస్తాను. రోషం పౌరుషం ఉన్నోనివైతే అట్ట జయవలుడు. అది కదత్త, ఆ రోజు కూడా పెళ్లి పట్టలేసుకుని పొలిమేరలో పిచ్చోళ్ళ ఎదురు చూశాను. క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఎంత దాకా వచ్చి క్యాన్సిల్ అయితే నేను తట్టుకోలేనత్త. నువ్వు నా మాట కాదని తాళి కడితే నీ అత్త మీదొట్టు ఆ నందీశ్వరుడి మీద ఆన. పిచ్చిదాని మాటలు పట్టించుకుంటావేందమ్మా? పంతులు, అమ్మా, కడుపుతో ఉన్న పిల్ల మెళ్ళో తాళి కట్టడం శుభమా అశుభమా? అశుభమే తల్లి. ఇన్నావు కదన్నా? వద్దురా వద్దురా అన్నా,
తీసుకురా అన్నావు. పంతులు 2 రోజుల తర్వాత మంచి ముహూర్తం పెట్టు. అలాగేనమ్మా. అల్లుడు, ఇదే పందిర్లో, ఇదే మండపంలో, ఇదే పెళ్లి పీటల మీద మీ పెళ్లి జరుగుతాది. 2 రోజులు ఓపిక పట్టు. నీ నిర్ణయంలో మార్పు లేదా? అత్త మీద నీకు గౌరవం ఉంటే అత్త మాటకి ఇలువనివ్వు. సేయ్! ఆ రోజు అలా అడ్డుపడ్డా, ఈ రోజు ఇలా అడ్డుపడ్డా. నిన్ను చంపడం నాకు నిమిషం పని. అత్తకిచ్చిన మాట కోసం వదిలేస్తున్నా. వచ్చిన బంధువులంతా మన్నించాలా? అట్టాగే 2 రోజుల తర్వాత ఇదే ముహూర్తానికి జరగబోయే నా అల్లుడు పెళ్లికి మీరంతా వచ్చి ఆశీర్వదించాలి. అందరూ భోజనాలు చేసి బయలుదేరండి. ఇప్పుడు టైము నీది నడుస్తుండాది, రేపు మాది నడుస్తాది. అప్పుడు చెప్పు కిందేసి నలిపేస్తా. తొందరపడినావమ్మా. కోడలు మన పంజరంలోనే ఉండాది కదన్నా. ఎందుకు దిగులు పడతావు? కడుపు దిగించి పెండ్లి జరిపించేద్దాము. రామ్మా కోడలు పిల్ల. రా. నీ తాళిని నీకు తిరిగిచ్చేసిన అమ్మవారు ఎప్పుడూ నీ పక్షానే ఉంటుంది శ్వేత. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ రాక్షస వంశందే నీకు తెలియక నువ్వు నన్ను కాపాడావు. నువ్వు రాకపోయుంటే నేను నా కడుపులో పెరుగుతున్న పాపం ఇద్దరం గాలిలో కలిసిపోయేవాళ్ళం. లోపల ఎంత ప్రమాదం ఉన్నా నా భర్త నేను కాపాడుకోవాలి. పోలీసులా? మామూళ్ళు పంపించాం కదా. ఎవరో చూడు.
మీరు రాత్రి నా భర్తను ఎందుకు తీసుకొచ్చారు? నా భర్త ఎక్కడున్నాడు? నా భర్త ఏం చేశాడని తెచ్చారు? ఆయనకేం తెలీదు. దయచేసి ఆయన వదిలేయండి. ఏం మాట్లాడుతున్నావు? రే మళ్ళీ ఆగరా. నువ్వు రామ్మా. మీ ఆయన కోసం వచ్చావా? అవునండి.